హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి హెల్దీ డైట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. లాస్ట్ వీడియోలో జొన్నలు రాగులు తీసుకున్నాను. ఈ వీడియోలో సజ్జలు రాగులు తీసుకుంటున్నానండి. మినపప్పు కామన్ కదా అన్నిటిలో. పొట్టు మినపప్పు ఒక డబ్బా తీసుకున్నాను నేను. సజ్జలండి ఇవి అరకిలో ప్యాకెట్. ఇటు కొంచెం స్మెల్ వచ్చి ఇది ఉంటుంది. మనకి దోశ తినేటప్పుడు అనిపించదు, కాలినప్పుడు అనిపిస్తుంది ఆ వాసన కూడా. జొన్నలకైతే అసలు ఆ వాసన కూడా ఉండదండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి అంతే తీసుకున్నానండి. ఇంక ఎక్స్ట్రా ఉంటే కనుక మీరు ఫుల్ తీసుకోవచ్చు, 2 డబ్బాలు. మీకు ఏ మిల్లెట్ ఎక్కువ కావాలంటే అది తీసుకోవచ్చు. రాగులు ఒక డబ్బా తీసుకుంటున్నాను నేను. అచ్చంగా రాగులైనా వేసుకోవచ్చు అండి, అచ్చంగా జొన్నలు సజ్జలు అట్లయినా వేసుకోవచ్చు. పచ్చి శనగపప్పు బదులు శనగలు తీసుకున్నాను నేను. గుళ్ళు మినపప్పు అయితే అన్నీ ఒకే బౌల్లో వేసుకుని నానబెట్టుకోవచ్చు. పొట్టు పప్పు కదా, నేను సపరేట్గా పెట్టుకున్నాను. మెంతులు, అటుకులు. మెంతులు వాటిలో నానబెట్టనండి నేను. వాటర్ ఆ మెంతుల్లోంచి ఏదో వేస్ట్ ద్వారా వెళ్ళిపోద్దని బయటికి లాస్ట్ వీడియోలో చెప్పాను. సపరేట్ బౌల్ తీసుకుని మెంతులు, అటుకులు ఒక బౌల్లో నానబెట్టుకుంటాను. ట్యాప్ వాటర్తో 2 సార్లు కడిగేసుకుని మళ్ళీ మంచి నీళ్ళతో మళ్ళీ కడుక్కోవాలండి. మంచి నీళ్ళు పోసుకుని నానబెట్టుకుని డస్ట్ పడకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. పట్టుపప్పు మీకు ఇష్టమైతే పూర్తిగా కడుక్కోకుండా సగం కడుక్కుని పొట్టు ఉండొచ్చుకుని గ్రైండ్ చేసుకోవచ్చండి. ఆ పొట్టు కూడా ఫైబరే కదా, మనం తినే ఈ జొన్నలు రాగులు వీటన్నిటిలో కూడా ఫైబర్ ఫుల్గా ఉంటుంది పొట్టు వల్ల. అందుకు డైజెషన్కి ఇబ్బంది ఉండదండి. ఈ 3 మిల్లెట్స్ మాత్రం ఎలాంటి ఇష్యూస్ ఉండవండి డైజెషన్కి. ఎందుకంటే మేము 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాం వాటిని. గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. ఇంకా సజ్జలు చాలా మంచిదండి ఆడపిల్లలకి, బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది. సజ్జలు, జొన్నలు, రాగులు షుగర్ పేషెంట్స్కి ఏంటి ఎవరికైనా సరే డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఇవి. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు కదండి, మిల్లెట్స్ ఏవైనా సరిపడితేనే మీకు తీసుకోండి, లేదంటే తీసుకోవద్దని చెప్తున్నారు. ఏవైనా మనకు ఒకసారి తింటే తెలుస్తుంది మనకు సరిపడుతుంది లేనిది. నేను గ్రైండ్ చేసుకునేప్పుడే సాల్ట్ వేసేసుకుంటానండి. పిండి తీసేసుకున్నాను డబ్బాలోకి. మూడు గంటలు 4 గంటల మించి పొలవనక్కర్లేదండి పిండి. ఇది తెల్లారి వీడియో అండి. దోశ సరిపోను గిన్నెలోకి పిండి తీసుకుంటాను. వాటర్ కలిపేసేసి సరిపడా లూజ్ చేసుకుని వండించుకుంటాను దోశకి. అలా గట్టిగానే రుబ్బుకోవాలండి, రుబ్బుకుంటేనే మనకి 4 రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో. త్వరగా పులిసిపోద్దండి లేదంటే, ఎక్కువ వాటర్ కలిపేస్తే ముందే. కొంతమంది సాల్ట్ కూడా వేయరండి. పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చట్నీ చేసుకోవడం చూపిస్తున్నాను. వేరుశనగ గుళ్ళు 1/2 కప్ తీసుకున్నాను. పుట్నాలు ఫుల్ కప్పు, పచ్చిమిర్చి 8, సాల్టు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, తాలింపుకి కరివేపాకు. ఇవి కూడా తాలింపులోకి సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ. ఖచ్చితంగా వేసుకోండి, తాలింపు వాసన బాగుంటుంది. దానివల్ల టేస్ట్ కూడా పెరుగుతుంది ఇంగువ వల్ల. అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకోండి, డైజెషన్కి అన్నిటికీ మంచిది. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి తర్వాత వేరుశనగ గుళ్ళు. కొంతమంది పచ్చి కూడా చేసేసుకుంటారండి, ఇష్టమైతే అలా చేసుకోండి. నేను ఆయిల్ వేసి ఇలా వేయించుకుని చేసుకుంటాను. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. పప్పుల పచ్చడి వద్దనుకుంటే హెల్త్ పరంగా మీరు మంచిదేనండి, పిల్లలకి పెట్టవచ్చు. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే షుగర్ పేషెంట్స్ అలాగా డైట్ అనుకుంటే కనుక టమాటా చట్నీ, బీరకాయ చట్నీ ఇలా చేసుకొని తినొచ్చు. ఇవి వేగిపోయినాయి, నేను జార్లోకి తీసేసుకుంటున్నాను. అవి చల్లారాలి కదండి, ఈలోపు పోపు వేసేసుకుందాము. పోపుకి ఆయిల్ పోసుకున్నాను నేను. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు,
పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర. పప్పులు అప్పటికప్పుడు తినేస్తేనే చట్నీ బాగుంటుంది, నిల్వ ఉంటే కనుక బాగోదు. ఇంగువ, అవి పంట కింద పడినప్పుడు క్రంచీగా ఉంటుంది, పప్పులు బాగుంటాయి నవలడానికి. ఈ పోపు వల్ల ఎక్కువ టేస్ట్ వచ్చిద్దండి చట్నీ, పోపు లేకుండా తినలేము. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అవి చల్లారిపోయినాయండి. కొబ్బరి వేసేసుకుంటున్నాను, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ చూసి వేసుకోండి మీకు సరిపోయింది లేదు. మళ్ళీ పుట్నాలు. వాటర్ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ముందు, తర్వాత వాటర్ పోసి మెత్త గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని బౌల్లో తీసుకొని ఆ తాలింపు తీసుకొచ్చి చట్నీలో కలుపుకోవాలి. నేను మిక్సీని కూడా కొంచెం వాటర్ పోసి కడిగి పోసానండి. తాలింపు వేసేసుకున్నాం కదా, చట్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దోశ వేసేసుకోవడమే. వెల్లుల్లిపాయలండి చాలా మంచిది హెల్త్ పరంగా కూడా. వెల్లుల్లిపాయలు వేసుకోండి, కొంతమంది వేయరు చట్నీలో. నేను దోశ మీదకి క్యారెట్, ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. మీ క్యారెట్ ఇష్టం లేకపోతే కనుక తీసేయచ్చు, ఆనియన్ ఒకటి వేసుకోవచ్చు. నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను. హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతో కొంచెం అట్లా రుద్దండి, దోశ ఈజీగా లేసి వస్తుంది. చక్కగా లేసి వస్తుందండి దోశ, ఇబ్బంది ఏమి ఉండదు. జొన్నలు స్థూలకాయాన్ని, ఊబకాయాన్ని తగ్గిస్తాయి అంటండి. దానివల్లే కదా మెయిన్ మన వెయిట్ లాస్ అయ్యేది. ఆ తగ్గటం కూడా ఎట్లా అండి, మన డైజెషన్ సిస్టమ్ సరిగ్గా ఉంటేనే అవి తగ్గేది. డైజెషన్ సరిగ్గా ఉండాలంటే ఫైబర్ ఎక్కువ తినాలి. ఆ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటిల్లో. దోశ వేసుకుని కాలిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. కాలిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఈ దోశలకండి ఒకటి ఏంటంటే కంగారు పడకూడదు, మనకి తొందరగా అయిపోవాలని చెప్పేసి అని. మన బియ్యం దోశల్లాగా ఇవి నిదానంగా కాల్చుకోవాలి సిమ్లో పెట్టి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరిగి వేసేసుకున్నాం కదా, తర్వాత కారపొడి వేసుకున్నాను. నేను నెయ్యి పోసుకున్నాను, నేను ఆయిల్ వేయలేదు, నేతితోనే కాల్చుకున్నాను దోశలు. నేను సిమ్లో పెట్టుకుని కాల్చుకుని చక్కగా మగ్గనివ్వాలండి. మిల్లెట్స్ కదా ఇవి, తొందరపడి తీసేసి కాలిపోయినని చెప్పేసి నేను పక్కన పెట్టొద్దు. మీరు సిమ్లో పెట్టి నిదానంగా వేసుకోండి. టైం లేదనుకుంటే కనుక చేయొద్దండి అట్లాగా. అలా చేస్తేనే కొంచెం మన డైజెషన్కి ఇబ్బంది అవుతుంది. చూడండి చక్కగా కాలని ఎర్రగా. కంగారుగా తీసి పక్కన పెట్టేసుకుని తినేసిన తర్వాత మళ్ళీ హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటామండి. మనం చేసే పొరపాట్లే ఉంటాయి, మనకు తెలియవు. ఈ సిమ్లో పెట్టి చక్క నిదానం కాల్చుకోవాలి. అట్లాగా మనము ఉల్లి తరిగి వేసేదాకా హైలో పెట్టినా, ఉల్లి తరిగి వేసిన దగ్గర నుంచి సిమ్లో పెట్టాలి. అప్పుడు అవి కూడా మగ్గుతాయి చక్కగా నిదానంగా. నేను ఇంకో దోశ వేసుకొని చూపిస్తున్నాను. ఇంకొకటి ప్లెయిన్ దోశ వేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పౌడర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, కొబ్బరి కారం అండి అది, లేదంటే ఒట్టిగానే తినొచ్చు. చట్నీలు ఉంటాయి కదా, ఇలా వేసుకుంటే మనం చట్నీ ఏమి లేకుండా ఎట్లయినా తినేసేయచ్చు. రెండు దోశలు వేసేసుకున్నాను. ఈసారి ప్లెయిన్ దోశ వేస్తున్నాను. రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది.
అది 2 వైపులా కాల్చాం కాబట్టి సిమ్లో ఎక్కువసేపు వండించుకోవాలి కంప్లీట్గా మగ్గాలంటే. ఇది టర్న్ చేస్తాం కాబట్టి హైలో పెట్టినా కానీ టర్న్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకుని సరిపోతుంది. నేను ఇంట్లో చేసిన నెయ్యేనండి వాడుకునేది. నెయ్యి వీడియో కూడా ఒకటి చేస్తాను మీకు. మీగడ తీసుకుని నేనే చేసుకుంటాను, బయట కొన్నాను నేను నెయ్యి. అందరూ ట్రై చేయండి, మిల్లెట్స్ అందరూ అలవాటు చేసుకోండి. హెల్త్ పరంగా చాలా మంచిది. ఈ వయసు ఆ వయసు అని లేదండి, ఎవరైనా తినొచ్చు. పాత రోజుల్లో తినేవాళ్ళు ఇప్పుడు ఎవరో తినట్లేదు అట్లా. మళ్ళీ ఇప్పుడు కొంతమంది చదువుకున్న పిల్లల ద్వారా అలవాటు చేసుకుంటున్నారండి. మాది కూడా పల్లెటూరే, నేను కూడా ఇట్లా వీడియోలు చూసి తెలుసుకున్న దాన్నేనండి. నేను టేస్ట్ చేసి చెప్తున్నాను, వీడియో తీయడానికి నాకు ఎవరు లేరు, అందుకే నేను ఇట్లా చేసి చెప్తున్నాను. చాలామంది చదువుకున్న పిల్లల ద్వారా పేరెంట్స్ చాలామంది తెలుసుకుని ఇప్పుడు చేసుకుంటున్నారండి, ఊళ్ళల్లో కూడా అలవాటు చేసుకుంటున్నారు. చదువుకున్న పిల్లలు అలవాటు చేసుకుంటే వాళ్ళు రేపు ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి చక్కగా ఇలా మంచి ఫుడ్ అందించగలుగుతారు కంప్లీట్గా. చాలా బాగున్నాయండి దోశలు మాత్రం. కొంచెం స్మెల్ అంటే మనం దోశ కాల్చేటప్పుడేనండి స్మెల్ వచ్చేది, తినేటప్పుడు ఏ మాత్రం ఉండదు. సజ్జలకి చాలా బాగుంటాయి. మనం రాగులు వేసామో జొన్నలు వేసామో ఇలా ఏమీ ఉండదండి. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది.